హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి నేను 2-3 డేస్ వ్లాగ్ కలిపి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ హౌస్ షిఫ్టింగ్ తర్వాత కొత్త ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఆ రోజు నైటే ఈ బ్రహ్మకమలం అనేది ఇలా పూసిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక నైట్ పూజ అయితే చేసుకొని దేవుని దగ్గర అయితే పెట్టేశాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటి దగ్గరకు అయితే సామాన్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇలా ఒక పక్క సర్దుతూ ఉన్నాము, నేను అమ్మ పిల్లలు కలిసి. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి మా హస్బెండ్ ఇంకా సామాన్లంతా తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. సర్దుతూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఈ హౌస్ షిఫ్టింగ్ అనేది చాలా హెడేక్ అండి. అసలు పాత ఇంటి నుంచి అన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని క్లీన్ గా సర్ది పెట్టుకోవాలి. ఇవంతా సెట్ అయ్యేసరికి అట్లీస్ట్ ఒక 10-15 డేస్ అన్నా పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా ఆ రోజు అలా సర్దుతూ ఇంకా నేను ఆ రోజు ఏమీ వీడియో షూట్ చేయలేదు. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అలా 2 ఫ్లవర్స్ బ్రహ్మకమలం పూసాయో లేదో మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వచ్చింది. అదైతే నేను చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే అలా కొంచెం గ్రీనరీ కనిపించిందంటే మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ మన కొత్త ఇంటికి ఆపోజిట్ లోనే ఒక మ్యాంగో ట్రీ అయితే ఉంది. అలా డైలీ వచ్చి నేను చూస్తూ ఉంటానన్నమాట. కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంటుంది దానికోసం. మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతూ ఉంటారు? మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా గ్రీనరీ చూస్తే పీస్ఫుల్ గా ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది అలా నాలా ఫీల్ అవుతూ ఉంటారో నాకు కింద కామెంట్ లో చెప్పండి. సో దాని తర్వాత ఇంకా నేను టీ పెట్టుకుందామని చెప్పి వచ్చాను. టీ అయితే పెడుతూ ఉన్నాను. ఇక్కడ టీలో నేను బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అయితే మానేద్దాం అనేసి బెల్లం కొద్దిగా అలవాటు చేసుకుందాం అనేసి బెల్లం యూస్ చేస్తున్నాను టీలో. ఇక టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంట్లో అనేసి లంచ్ కి అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే మా చిన్న పాప మా మదర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట ఈ బిర్యానీ. నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అంతే. వాళ్ళిద్దరూ ప్రిపేర్ చేశారు ఈ బిర్యానీ. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, ఏ పార్ట్ మీకు నచ్చింది, బిర్యానీ నచ్చిందా లేదంటే గ్రీనరీ నచ్చిందా అనేది నాకు కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేయడం నేను పూర్తిగా వీడియో తీయలేదు, కానీ మధ్యలో అయితే తీస్తూ ఉన్నాను. అదే మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. సో లంచ్ చేసుకున్న తర్వాత మేము బయటికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాము అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే కొత్త స్కూటీ తీసుకోవాలనుకున్నాను. సో దానికోసం షోరూమ్కి అయితే వెళ్ళాను అనమాట. స్కూటీ కూడా తీసేసుకున్నాను. అది అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా మంది అనుకో ఉంటారు కదా, నేను అవి కొనుక్కోవాలి ఇవి తీసుకోవాలి అని చెప్పేసి. అలాగే నేను కూడా అనుకున్నాను బైక్ తీసుకోవాలని. కానీ నేను బైక్ తీసుకొని అది ఆ కీ నా చేతిలోకి వచ్చేసరికి 3-4 ఇయర్స్ పట్టింది అనమాట. సో ఏదన్నా కావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మనం అనుకున్న వెంటనే అయితే రాదు. సో నేను బైక్ తీసుకోవాలి అని అనుకుని 3-4 ఇయర్స్ అయితే వెయిట్ చేశాను. సో ఫైనలీ నేను బండి తీసుకొని ఆ కీ అయితే నా చేతిలోకి వచ్చేసరికి 3-4 ఇయర్స్ అయితే పట్టింది. సో వెయిట్ చేయాలి, మనకు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేయాలి అనేది అయితే మనకు అర్థమైంది. వెంటనే దొరికేస్తే దాని వాల్యూ అనేది మనకి అంత తొందరగా తెలియదు కదా. సో అలాగే నాకు 3-4 ఇయర్స్ అయితే పట్టింది అనమాట.
సో ఫ్రెండ్స్, బండి గురించి డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మీరేమంటారు? నేను అప్లోడ్ చేయాలా వద్దా? మీరు చెప్తే నేను దాన్ని బట్టి అప్లోడ్ చేస్తానన్నమాట. నేను ఏ బండి తీసుకున్నాను, ఏ కలర్ తీసుకున్నాను, ఏ మోడల్ తీసుకున్నాను అనే డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాము అని అనుకుంటున్నాను. సో బండి డీటెయిల్స్ అనేవి వీడియో చేస్తే దానివల్ల ఎంతో కొంతమందికి యూస్ఫుల్ గా ఉంటుంది కదా, అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు కన్నా. సో దానికోసం అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో గాయస్, ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కి మసాలా వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బయట వర్షం పడుతుంది, వేడిగా ఏదైనా స్నాక్ ఉంటే బాగుంటుంది కదా అని మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా అయితే టేస్ట్ సూపర్ ఉంది. హే గాయ్స్, ఇదైతే ఆరెంజ్ అంట, పెద్ద ఆరెంజ్. నాకు తెలీదు, మా తమ్ముడు అయితే దీన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఆరెంజ్. దీని పేరు కూడా నాకు తెలియదు అసలు. మీకు ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి గాయస్. ఓకే, ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకొని తిందాము. సో గైస్, మీరైతే భయపడద్దు నా వాయిస్ చూసి. అప్పుడైతే కోల్డ్ అయిందనమాట, నాకు డస్ట్ అలర్జీ అనేది ఉంది. సో ఈ హౌస్ షిఫ్టింగ్ వల్ల బాగా డస్ట్ అలర్జీ అయిపోయేసి కోల్డ్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల వాయిస్ ఎలా ఉంది మీరు భయపడకండి. సో నేను ఫస్ట్ ముందుగా మీకు చెప్పినట్టుగా షోరూమ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ అంతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు లైట్ గా వర్షం అనేది పడుతుంది అనమాట. సో ఈ వర్షంలో, అందులో ఈవినింగ్ కదా, చల్లగా వెదర్ చాలా బాగుంది. సరే టీ అన్న తాగుదామని పక్కనే 11 హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అలా కాఫీ తీసుకొని తాగుతూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఆ డేని, ఆ ఈవినింగ్ ని అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.